రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య భవన్లో మండల స్థాయి ఎన్నికలను సంఘం సభ్యులు నిర్వహించారు. అధ్యక్షునిగా ముస్తాబాద్ కు చెందిన పడమటింటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పుల శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా గంధే చంద్రం, కోటగిరి దేవేందర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పూలమాలలు, శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షులు పడమటింటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం బలోపేతంతో పాటు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల సంఘం సభ్యులు పాల్గొన్నారు. తీస్తున్నాం. జై మాతా, జై జై మాతా, వాసవి మాతాకి జై మాతా, వాసవి మాతా, జై మాతా, వాసవి మాతా, జై శ్రీ వాసవి కన్యక పరమేశ్వర మాతాకి జై, వాసవి కన్యక పరమేశ్వర మాతాకి జై, వాసవి కన్యక పరమేశ్వర మాతాకి జై. జై జై మాతా, వాసవి మాతా, జై మాతా, వాసవి మాతా, ఆర్యవైశ్య మండల సంఘం తరఫున నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంఘ అభివృద్ధికి మీ అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఈరోజు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మా వైశ్య సంఘం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ అధ్యక్షునిగా శ్రీనివాస్ గారు, సెక్రటరీగా పప్పుల శ్రీకాంత్ గారు, ఉపాధ్యక్షులుగా గంధే చంద్రం మరియు కోటగిరి దేవేందర్ గారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. వీరికి మా మండల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రేపు జరగబోయే ఏ కార్యక్రమంలోనైనా మేమంతా శ్రీనివాస్ కమిటీకి అండగా ఉండి అన్ని విధాల సహకరించి వీళ్ళతో పడతామని మనం చేస్తున్నాను. ఈ కమిటీ ఈ 2 సంవత్సరాలు అంటుంది. ఈ కమిటీలోని సభ్యులంతా కలిసి సీనన్నకు కానీ ఈ కార్యవర్గ సభ్యులకు కానీ ఈ కమిటీకి అనుకూలంగా ఉంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై మాతా.